మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతచక్ర రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా, లేదా ధన సమస్య ఉన్నా, లేదంటే సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ, నిత్య దేవతారాధన ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందులో 90% వాళ్ళకి పనులు జరుగుతాయి. ఒక 5 to 10% వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు. మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కావచ్చు, మీ వివాహంకి సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక 10 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తాం, ఒక 5-6 స్విచ్లు ట్రై చేసి వెలగట్లేదని వదిలేస్తాం. అన్ని స్విచ్లు వేయం. ఒక్కోసారి అన్ని స్విచ్లు వేయగా ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది. ఏంటి అంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది. అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేషలగ్నం అయితే మేషలగ్నం, మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు. ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మీన రాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవత సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది, మరియు మీ యొక్క దినచర్యల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతా అనుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి రీత్యా, ఒక్కొక్క లగ్న రీత్యా. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారిగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి ఉన్న బలం ఏమిటి? ఇక్కడ సెల్ఫ్ కాంపిటీషన్. అంటే వీళ్ళకి ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు, మీకే ఇన్నర్గా కాంపిటీషన్ లక్షణాలు ఉన్నటువంటి ఇది. అదేవిధంగా ధనాన్ని ఇచ్చే కారకుడు గురువు ఎవరైతే ఉన్నారో, ఈ గురువు ఉన్న స్థితిని బట్టి మీకు ధనయోగం ఏర్పడుతుంది. సహజంగానే వృశ్చికం వారికి టీచింగ్స్, ట్రైనింగ్స్, గురుత్వ సంబంధించిన అంటే ఆధ్యాత్మికమైనటువంటిది, స్పిరిచువల్ రిలేటెడ్ పురోహితుడు గాను, అదేవిధంగా ఎనీ బ్యాంకింగ్ రిలేటెడ్, చార్టెడ్ అకౌంట్స్ గాను వీళ్ళకి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ జూపిటర్ అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ ఇది ఒక్కొక్క ప్లానెట్ వీళ్ళ ఒక్కో దగ్గర కూర్చున్నప్పుడు దీని యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. రాశిలో ఉన్నాడు అంటే వృశ్చికంలోనే గురువు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాశిలో ఉన్న సప్తమంలో ఉన్న ప్రదేశం మారితే వేరే విదేశాలకు వెళ్తే బాగుంటుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏమిటంటే మీ యొక్క జన్మజాతకంలో విదేశీ యోగం ఉందా లేదా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వెరీ క్లియర్, ధనాధిపతి రాశిలో ఉంటాయి. అదే ధనస్థానంలోనే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉండేటువంటి గురువు బుధరాశుల్ని చూస్తాడు. బుధరాశిని చూస్తున్నప్పుడు ఏంటంటే బిజినెస్ ద్వారా వెళ్తే బాగుంటుంది వీళ్ళకి, లేదా అకౌంట్స్, కొంతమంది కన్సల్టెన్సీస్ పెట్టుకుంటూ ఉంటారు, అటువంటి వాటి ద్వారా యోగిస్తుంది. కానీ కొంతమందికి నీచ స్థానంలోకి వెళ్తాడు గురువు. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంటుందంటే నేను చూసినటువంటి కేసెస్లో కొన్ని లిటిగేషన్ రిలేటెడ్స్ వాటిలోకి వెళ్ళి అందులో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు నీచ స్థానంలో ఉన్నప్పుడు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మధ్యవర్తిత్వంగా ఉండడము, సిబ్లింగ్స్ ద్వారా ఇబ్బంది రావడాలు ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే కుటుంబాధిపతి, ధనాధిపతి వెళ్ళి నీచపడ్డాడు కాబట్టి. అయితే ఇక్కడ ఇలా నీచపడ్డప్పుడు ఆ రాస్యాధిపతి అయినటువంటి శని స్థితి కనుక బాగుంటే అద్భుతంగా యోగిస్తుంది. ఆ రాస్యాధిపతి కనుక బాగోనట్లయితే వీలైనంత మట్టుకు ఏదైనా మీడియేటింగ్ లాంటిది చిన్న చిన్న మీడియేటింగ్స్ చేసుకోవడం ద్వారానే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. కానీ
పెద్ద మొత్తంలో శని స్థితి బాగోనప్పుడు కనుక వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. అలాగే 4వ స్థానంలో ఉన్నాడు. చాలామంది ఏమంటుంటారంటే ఏమండి నేను 4వ స్థానంలో ఉన్నాడు నాకు ధనాధిపతి, సో నేను రియల్ ఎస్టేట్లోకి వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడు వెళ్ళాలి? ప్రతిదానికి శాస్త్రంలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇవ్వడం జరిగింది. కుజుడు బాగుండాలి అని చెప్పడం జరిగింది మహర్షులు. కుజుడు బాగుంటేనే వృశ్చికం వారికి మీరు మీ యొక్క ధనాధిపతి 4వ స్థానంలో అంటే రియల్ ఎస్టేట్ స్థానంలో ఉన్నప్పుడు మీకు యోగిస్తుంది. కుజుడు బాగున్నాడా మీరు వెళ్ళొచ్చు. లేని పక్షంలో మరేమిటి అంటే ఒకటే, రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, అగ్ని సంబంధించిన ఇట్లాంటి వాటిలోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా మీకు ఈ గురువు పంచమంలో ఉన్నాడు, అప్పుడు జరిగే ఫలితాలు ఏమిటి అంటే ఇక్కడ పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానంగాను, ఉపాసనా స్థానంగాను, మంత్రస్థానంగాను, క్రియేటివ్ స్థానంగాను, మన షేర్ మార్కెటింగ్ స్థానంగాను, ఫ్రెండ్ స్థానంగాను, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానం బలంగా చెప్తూ ఉంటారు. సో వీళ్ళకి లైఫ్లో ఇది ఎంటర్ అయినప్పటి నుంచే వీళ్ళకి ధనయోగం ప్రాప్తిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, షేర్ మార్కెట్ విషయంలోకి వస్తే మాత్రం మీ జన్మ జాతకంలో పర్టికులర్గా షేర్ మార్కెట్ యోగం ఉందా లేదా చూసుకొని దిగండి. 25811 కాంబినేషన్ కనుక బాగున్నట్లయితే అప్పుడు వెళ్ళొచ్చు. అదర్వైజ్ అవాయిడ్ చేయండి షేర్ మార్కెట్. లాంగ్ టర్మ్ షేర్స్ తీసుకోండి. బట్ మీకు ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు క్రియేటివ్ అండ్ టీచింగ్, అందానికి బ్యూటీకి సంబంధించిన వాటి మూలంగా లేదా ట్రైనింగ్స్ ఇచ్చే వాటి మూలంగా ధనయోగం ఉంటుంది. అదేవిధంగా కుజరాశుల్లో వెళ్ళి కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎనీ గవర్నమెంట్ సర్వీసెస్లో లేదా ఆరోగ్యాన్ని కలిగించేటువంటి సర్వీసెస్లో యోగిస్తుంది. సప్తమంలో ఉంటే ఎలాగో చెప్పుకున్నాం మనం, బయట దేశాలకు వెళ్తే అదేవిధంగా బ్యూటీ రిలేటెడ్ మూలంగా కానీ, అదేవిధంగా వృశ్చికానికి కనుక అష్టమంలో ఉన్నాడు అంటే మిథునంలో ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి మిథునం అనేటువంటిది బుధరాశి, బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి ఇక్కడ బుధుడు రాశుల్లో కనుక ఖచ్చితంగా ఉంటే, అష్టమంలో కనుక గురువు ఉంటే మీరు ఉద్యోగం చేయడం కంటే కూడా చాలా జాగ్రత్తగా ఏదైనా ఒక రంగంలో అనుభవాన్ని సంపాదించుకొని వ్యాపారం చేయడమే ఉత్తమము. ఇక అదేవిధంగా ఉచ్చస్థితిలో ఉంటాడు కొంతమందికి గురువు, అంటే ఎట్లాగా అంటే కర్కాటక రాశిలో ఉంటాడు. అప్పుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కదండి, 9th హౌస్ కదండి, నేను స్కూల్స్ కాలేజెస్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. అయితే ఇక్కడ మీకు ధనయోగాలు స్కూల్స్ కాలేజెస్ మూలంగా ఏర్పడ్డాయా లేవా అనేటువంటిది కూడా కొంత చూసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ త్రూగా చేసుకుంటే కనుక బాగుంటుంది. మరియు దీంతో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది స్కూల్స్ కాలేజ్తో పాటు ఆధ్యాత్మికమైనటువంటి యోగాలు, ఒక ప్రదేశం కాకుండా రకరకాల ప్రదేశాలు తిరగడం ద్వారా ధనయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా సింహరాశిలో ఉన్నట్లయితే ఇక్కడ కూడా డిపార్ట్మెంట్స్, పవర్ రిలేటెడ్ సంబంధించినవి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు లేనట్లయితే ఫ్యాక్టరీస్ స్థాపించడము, వీటి ద్వారా ధనయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా లాభస్థానంలో ఉన్నాడు అంటే కన్యారాశిలో ఉన్నాడు మీ యొక్క ధనాధిపతి వృశ్చికానికి, అప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు ధనయోగం పర్టికులర్గా ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఇస్తుంది. తులలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి 12లో ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే ద్వితీయాధిపతి 12 కదండి, విదేశీ యోగం ఇస్తుంది, ఇవ్వదని కాదు. కానీ ఎప్పుడు ఇస్తుంది అంటే ఈ శుక్రుడు, గురువు, అదేవిధంగా వృత్తికారకుడు అయినటువంటి రవి, వీళ్ళ ముగ్గురు కూడా విదేశీ ధనయోగాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ఎక్కువగా ఇస్తుంది. అదర్వైజ్ కొంతకాలం వెళ్ళొస్తారు, కొంతకాలం విదేశాల్లో, కొంతకాలం స్వదేశంలో, ఆ రకంగా మీకు ఇస్తూ ఉంటుంది అది. సో ఏదేమైనప్పటికీ కూడా మీకు ధనయోగం పెరగాలి అంటే దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు సూర్యుడు, కుజుడు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. సూర్య భగవానుని చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకోండి, మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి. ఏమిటది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి. గుర్తుపెట్టుకోండి, రోజు చేయాలి ఒకటి. రెండవది, రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట పూజ చేసాం, మిగతా సమయం అంతా మనం ఏం ఆలోచిస్తుంటారంటే మనం అంటే ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అనే దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను ఇది చేస్తున్నాను, వస్తుందో రాదో, రాదేమో, రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ దీంతో రాకపోతే ఇంకో ఏదైనా
చేయాలా అని దీని మీద ఉంటారు. అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు, అది వేరు. అది మీకు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి మీరు శివాలయానికో వెళ్తున్నారు, ఒక పని అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ ముందుకు వెనక్కి అవుతున్నారు. అనుకోకుండా ఒకరోజు ఒక కళ వస్తుంది. ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా. అంటే ఏంటి, భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావని చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంటుంది. ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడనే స్పృహతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే శుచి, శుభ్రత, కొన్ని శౌచము అంటారు, కొన్ని శౌచ సంబంధించినవి పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ఉదాహరణకి 1 కిలోమీటర్ ముందుకెళ్ళాం, మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తే మనం ఒక రూమ్ దాటలేం, అంటే కొంత డిస్టెన్స్ మనం దాటలేం. అలాగే ఏమవుతుందంటే చాలామంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటివి అంటే, ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పురుషుడు చేయాలి. ఇది పాటించట్లేదు చాలామంది. దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు ఒకటి. రెండవది, చాలామంది టాయిలెట్ పోసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, చాలామందికి తెలియదు ఆ విషయం. అదేంటండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే అశౌచము అంటారు దాన్ని శాస్త్రంలో. అదేంటి, దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో, మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఫలితం రావాల్సింది తగ్గిపోతుంది. మూడోది ఏంటంటే, ఒక పూజ చేసినప్పుడు, పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ అయితే జనింపజేయుతుందో దాని పేరు పూజ. ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్, పూజ గదిలో కూర్చుంటారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద, ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, తొందర తీసుకురాను, అలా కేకలేసే చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. మరొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే, దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం, అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని మీరు అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు 20 నిమిషాలు 30 నిమిషాలు చదువుతున్నారు అనుకుందాం, ఏ గురువుల దగ్గర పొందినటువంటిది, దాన్ని మీరు ఇంకొంచెం డోస్ పెంచాలని అర్థము. అంటే దగ్గర దాకా వెళ్తుందండి, కానీ అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు, కదలట్లేదు అంటూ ఉంటారు. అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకుందాం, కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి, సైట్ విజిటింగ్ జరుగుతుంది, ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకోండి అంటున్నాడు, ఇదిగో పేటీఎం చేసేస్తున్నా అంటున్నారు, కానీ ఆఖరి సెకండ్లో తారుమారైపోతున్నాయి. లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు, తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఇది అవుతుందండి. అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధనే ఉంది. అంటే ఎలా అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి, కిలోమీటర్కి 10 కిలోమీటర్ లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్. ఒక కార్ అనుకుందాం, 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు 10 లీటర్లు ఉండాలి అందులో. మీకు అందులో 9 లీటర్లే వేశారు, అంటే 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు ఉందనగా ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే, అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి. అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి, తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం, పేదవారికి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించండి, వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు అంటారు.
పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. అందులోని ఇప్పుడు మీనరాశిలో రాహు యొక్క సంచారం, అంటే గురు రాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి. ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనుక కనెక్ట్ అవ్వకపోతే కూడా పనులవు. ఎలా అయితే మనకు చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి, ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అంటారు. ఆ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో, బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి. అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను. ఇందులో చాలామందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి. రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో, అంటే ఏమీ తెలియదండి కానీ నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారాలు అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, చింతపండు, ఉప్పు ఇటువంటి పదార్థాలు ఇవ్వడము. మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి. విష్ణు లలిత సహస్రనామాలు వినండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని, స్కందుడిని దర్శించుకోండి. చూసి మీ లైఫ్, మీ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా, అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయినా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు, ఒక మంచి ఇంట్లోకి వెళ్దామంటే వెళ్ళలేరు. అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి ఏదైతుందో మిమ్మల్ని బయటపడేస్తుంది. శ్రీమాత్రే నమః.